తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది, అనుబంధాల్ని పెంచుతుంది. క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శశి స్వీట్స్ అండ్ బేకరీ, గంగానమ్మపేట, తెనాలి. మగువలు మెచ్చిన మార్ట్ నటరాజ్ జ్యువెలరీ మార్ట్. సర్ ప్రోగ్రాం విజయవంతంగా జరుగుతోందని తెనాలి మున్సిపల్ కమిషనర్ రామప్పల్ నాయుడు తెలిపారు. వినోద భారత్తో మాట్లాడుతూ వ్యవధి తక్కువగా ఉన్నందున మీ ఓటును భద్రపరుచుకునే విధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి పట్టణ పౌరుడు ఫాలో అవ్వాలని కోరారు. ఇంకా ఏమన్నారో మీరు తెలుసుకోండి. తెనాలి పురపాలక సంఘం పరిధిలో భారత ఎన్నికల సంఘం SIR అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ అనేది చేపడుతున్నాం. అందులో భాగంగానే మనకు ఒక షెడ్యూల్ కూడా ఈసీ ఇచ్చారు. దశల వారీగా వివిధ రాష్ట్రాలన్నీ కూడా నడుస్తున్నాయి. మనది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా మనకి జూన్ 15 నుండి జూలై 14 వరకు కూడా ఈ యొక్క స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా ఈ ఫామ్స్ డోర్ టు డోర్ ఇచ్చి ఆ ఫామ్స్ని కూడా డోర్ టు డోర్ నుంచి మనం తీసుకునేలాగా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేటువంటిది జరుగుతుంది. అందులో భాగంగానే ప్రతి ఒక్క ఫామ్ని కూడా డోర్ స్టెప్కి ఇచ్చి మనకు ఉండేటువంటి BLOs అందరూ కూడా BLOస్తో పాటు సపోర్టింగ్ స్టాఫ్ కూడా అంటే అదర్ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇస్తూ మనకు ఉండేటువంటి తెనాలి మున్సిపాలిటీలో నగర దీపికాలు, RPలు, అంగన్వాడీ టీచర్సు వీళ్ళతో పాటుగా మనకు ఆశా కార్యకర్తల యొక్క హెల్ప్ కూడా అడిగాము. సో జిల్లా అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా ఆ రకంగా ఇన్స్ట్రక్షన్స్ అని ఇచ్చున్నారు BLOస్కి వీళ్ళందరూ సహకరించాలని చెప్పి. సో ప్రతి ఒక్క ఓటరు కూడా తనకు చేరినటువంటి ఓటర్ యొక్క ఫామ్ ఏదైతే ఎన్యూమరేషన్ ఫామ్ అంటామో ఆ ఎన్యూమరేషన్ ఫామ్లో 2002 నాటి వివరాలను నింపి ప్రస్తుత వివరాలను కూడా నింపి మనము ఆ BLOకి సబ్మిట్ చేయాలి. సో 2002 నాటి ఓటర్ యొక్క వివరాలు అంటే ఏ నియోజకవర్గము, ఏ పోలింగ్ స్టేషను, ఆ యొక్క పోలింగ్ స్టేషన్లో ఓటర్ లిస్టులో నెంబర్ ఎంత అనేటువంటిది 3 ఇంపార్టెంట్. వాటి ద్వారానే మన మ్యాపింగ్ అనేది జరుగుతుంది. ఒకవేళ ఆ వివరాలు అనేటువంటి తెలుసుకోవడంలో ఇబ్బంది అయితే ప్రతి ఒక్క BLO వాళ్ళకు ఉండేటువంటి ఎలక్షన్ కమిషన్ యొక్క సైట్లో ECI waters.eci అనేటువంటి సైట్లో మన యొక్క పేరును నమోదు చేసి సెర్చ్ చేస్తే కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని పెట్టి ఎక్కడ ఆ నేమ్తో ఆ రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా కూడా కనిపిస్తాయి. అందులో తండ్రి పేరు అవన్నీ కరెక్ట్గా మ్యాచ్ చేసుకొని మనది అనుకుంటే దానిని మనం వెతికి ఆ యొక్క నెంబర్స్తో మనం మ్యాప్ చేయడం జరుగుతుంది. సో ఒకవేళ ఎటువంటి మ్యాపింగ్కి అవకాశం లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో నో మ్యాపింగ్లో దాన్ని మనం పెట్టి దానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ 1987 కంటే ముందు పుడితే ఒక రకమైన డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి. 87 నుంచి 2004 మధ్య పుట్టే వాళ్ళు ఇంకొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. 2004 తర్వాత పుట్టే వాళ్ళు ఓటర్గా నమోదై ఉంటే ఇంకొన్ని డాక్యుమెంట్స్ నమోదు చేయాలి. అవన్నీ వివరాలు కూడా BLOస్ దగ్గర ఉన్నాయి కాబట్టి సో BLOస్ కూడా BLOస్కి సహకరించాలి. అట్ ద సేమ్ టైం మనకు ఉండేటువంటి డేస్ కూడా కేవలం 6 డేస్ మాత్రమే మనకు ఉన్నాయి. వీళ్ళతో పాటుగా తెనాలి అర్బన్లో సంబంధించి ఒక ఏరియాలో ఒకే PS కాకుండా 2-3 PSల్లో కూడా ఓటర్స్ అనేటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఒక BLO వెళ్తున్నప్పుడు ఆ BLO ఓటర్స్తో పాటుగా ఇంకొన్ని PSలు ఉండేవాళ్ళు వేరే BLOస్ని కాంటాక్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ BLO కూడా ఈ ఏరియాలో తిరిగి ఆ యొక్క ఓటర్స్ని మనం ట్రేస్ చేసి ఆ ట్రేసింగ్లో ఫోన్ నెంబర్స్ అండ్ మన దగ్గర ఉన్న డేటా పెట్టి కూడా ట్రేస్ చేసి అడుగుతున్నాము. ఇవన్నీ కూడా గమనించి సో BLOలకి ఓటర్స్ అందరూ కూడా సహకరించాలని కోరుతూ మీ దగ్గర ఉండేటువంటి సమీపంలో ఉండే BLO ఎవరు అనేది మీకు ఫామ్స్ ఇచ్చిన తర్వాత ఫుల్ షేప్లో ఆ ఫామ్స్ని తిరిగి మళ్ళీ BLOకి చేరవేయాలి. ఇంకేమైనా డౌట్ ఉంటే అంటే ఈ యొక్క 2002 నాటి ఓటర్ లిస్టులో తమ యొక్క నెంబర్ తెలుసుకోలేకపోతున్నాం ఇట్లాంటివి ఉన్నా కూడా BLO మీకు సహకరిస్తున్నారు. సచివాలయంలో కూడా స్పెషల్ కౌంటర్స్ని ఏర్పాటు చేసి మనకుండే సెక్రటరీస్ని అక్కడ పెట్టాము. అట్లాగే మనది ముఖ్యమైనటువంటి కూడళ్ళ వద్ద ఈ యొక్క టెంట్స్ వేసి మనం స్పెషల్ క్యాంపులు కూడా కండక్ట్ చేస్తున్నాం. అపార్ట్మెంట్స్ కూడా మనం పంపిస్తున్నాం. RPస్ని అట్లాగే నగర దీపిక, ఆశాస్ని కూడా ఈ ప్రక్రియలో ఇన్వాల్వ్ చేసాం. మీకు అందుబాటులో ఉండే వాళ్ళందరితో కూడా మాట్లాడి ఈ యొక్క ఓటర్ ఫామ్ని జూలై 14 లోపు సబ్మిట్ చేయాలని కోరుతున్నాం. తెనాలి అర్బన్కి వచ్చేసరికి 1.57 లక్షల ఓటర్స్ అనేవాళ్ళు మనకున్నారు మన లిస్ట్ ప్రకారం. ఇందులో డెత్ కేసెస్, మైగ్రేషన్స్, పర్మనెంట్గా షిఫ్ట్ అయ్యేటువంటి వాళ్ళు, కొన్ని ఆబ్సెంటీస్ ఇట్లాంటివన్నీ కూడా మనకి కొన్ని ఫామ్స్ మన కలెక్ట్ కావు. ఇలాంటి కేసెస్ అన్నిటిని కూడా మనము వెరిఫై చేసి డిలీషన్లోకి ప్రపోజ్ చేస్తాం. ఇప్పటి వరకు 1.15
ఓట్లు, లక్షల ఓట్లు మనకి ఆన్లైన్ చేయబడ్డాయి. అంటే 74% ఆఫ్ ఓటర్స్ని మేము ఆన్లైన్ చేసాం. ఇంకా మనకి ఉండేటువంటి రిమైనింగ్ గ్యాప్ ఏదైతే ఉందో ఇక 42,000 ఇట్లాగా మనకు ఉన్నాయి. ఈ 42,000 ఓట్స్లో సుమారు 15,000 వరకు కూడా ఆన్ అండ్ యావరేజ్ ఈ షిఫ్టింగ్స్ ఇవన్నీ షిఫ్టింగ్స్ కానీ అదర్ డెత్ కేసెస్, పర్మనెంట్ మైగ్రేషన్స్ ఇట్లా ఇప్పటి వరకు నమోదై ఉన్నాయి. అంటే 10%. సో ఈ రిమైనింగ్ అంతా కూడా మనము అన్ట్రేస్డ్ కానీ ఇట్లాంటి కేసెస్ ఉంటే మనము ఆటోస్ ద్వారా అన్నీ కూడా ప్రచారం చేస్తున్నాం. సో ఫోన్ నెంబర్స్ పెట్టి వాళ్ళకి కాల్ చేస్తున్నాం. ఈ పర్సంటేజ్ కూడా మేము పెంచి సో 85-90% వరకు 85 to 90% వరకు ఆన్లైన్ చేసే అవకాశం ఉంటుంది. 10% 15 to 10% మధ్య మనకి ఏమైనా డిలీషన్స్కి స్కోప్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి పూర్తిగా వివరాలు మనకి 14 తర్వాత తెలుస్తాయి. ప్రస్తుతానికి ఉండే సమాచారం ప్రకారం 9 to 10% అనేటువంటిది మనకి ఈ యొక్క పర్మనెంట్ మైగ్రేషన్స్, డెత్ కేసెస్ ఇలాంటివన్నీ కూడా నమోదవుతున్నాయి. సో అవుట్ ఆఫ్ స్టేషన్ ఎవరైతే ఉంటారో అట్లాంటి వాళ్ళ వివరాలు అనేటువంటివి మన సచివాలయంకి ఇవ్వమని కూడా చెప్తున్నాము. వాళ్ళ ఓటు కూడా సజీవంగానే ఉంటుంది. ఆ ఫోన్లో వివరాలు మాకు చెప్తే మేము అవన్నీ నమోదు చేసుకున్న ఫామ్ నింపి మేము దాన్ని ఆన్లైన్ చేయడం జరుగుతుంది.